ఒకప్పుడు 14,000 రూపీస్కి కొన్న శారీ ఇప్పుడు శతమానం సిల్క్స్లో 6,000 రూపీస్కి సేల్లో ఉందన్నమాట. మనం వీడియోలో ఈ శారీ అయితే మీకు చూపించాను, సేమ్ శారీ ఎగ్జాక్ట్గా. ఈ శారీ తను 14,000 రూపీస్కి కొన్న శారీ ఇప్పుడు మన శతమానం సిల్క్స్ సేల్లో 6,000 రూపీస్కి ఇచ్చేస్తున్నారు. హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు స్టఫ్ బై రమ్య. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో లాస్ట్ వీడియోలో నేను శతమానం సిల్క్స్లో మంచిగా సేల్ కోసం అయితే మీకు అప్డేట్ అయితే ఇచ్చాను. నేను షాపింగ్ కూడా చేశాను. సేల్ స్టార్ట్ అయింది వచ్చేసి మనకి 24th స్టార్ట్ అయింది అనమాట. అండ్ ఈ రోజు డేట్ వచ్చేసి మనకి లైక్ 27th ఈరోజు డేట్, అంటే ఈరోజు 4th డే ఆఫ్ ది సేల్ అనమాట. సో ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మొన్నటి సేల్ వీడియోకి. అండ్ చాలా మంది అడిగారు ఈ సేల్ ఎన్ని రోజులు ఉంటుంది, అసలు ఇంకా కలెక్షన్ ఎలా ఉంటుంది, అంటే డే బై డే వాళ్ళు కలెక్షన్ అప్డేట్ చేస్తారా లేదంటే ఉన్న కలెక్షన్ని స్టాక్ అంతా క్లియర్ చేసేస్తారా ఏంటి డీటెయిల్స్ కోసం అని చెప్పి. యాక్చువల్గా నేను వాళ్ళకి ఈ డౌటే అడిగాను. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే సేల్ వచ్చేసి మనకి వచ్చేసి ఎవ్రీడే అప్డేట్ చేస్తూ ఉంటాము సేల్ అయ్యే వరకు అని చెప్పారు. అంటే ఒకవేళ 2,000 రూపీస్ శారీస్ బడ్జెట్లో ఉన్న శారీస్ అయిపోతే మళ్ళీ అదే ప్రైస్ రేంజ్లో శారీస్ తీసుకొస్తామని చెప్పారు. 3,000 కలెక్షన్ అయిపోతే 3,000 కలెక్షన్ పెడుతూ ఉంటాము అని చెప్పారు. అంటిల్ ఈ సేల్ వచ్చేసి మనకి February 2 వరకు అనమాట. February 2 వరకు కూడా ఎవ్రీడే స్టాక్ అప్డేట్ చేస్తామని అయితే చెప్పారు. కానీ నేను కూడా ఒకసారి వెళ్ళి చూద్దాము. నిజంగానే నేను మొన్న కలెక్షన్ చూసాను కదా, సో ఈ రోజు వెళ్తే మనకి కొన్ని కలెక్షన్ అయిపోతూ ఉంటాయి. సో ఆ అయిపోయిన కలెక్షన్ ప్లేస్లో కొత్త కలెక్షన్ అదే ప్రైస్ రేంజ్లో తీసుకొచ్చారా లేదంటే ఈ ఉన్న స్టాక్ని క్లియర్ చేస్తున్నారా ఏంటి అనేది చూద్దాం అనుకుంటున్నా. సో అలా వెళ్తున్నాను కాబట్టి అక్కడ స్టాక్ అప్డేట్ అంతా కూడా మీకు ఈరోజు నేను షేర్ చేయబోతున్నా. అండ్ అక్కడ స్టాక్ ఎలా ఉంది అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మనమైతే వీడియో స్టార్ట్ చేయాల్సిందే. వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ అక్కడ కలెక్షన్ అంతా కూడా నేను మీకు చాలా వరకు క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అంతకన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. సో ఇదొక్కటే కాదు, ఇలాంటి మరెన్నో వీడియోస్ వైజాగ్లో సేల్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ మీ వరకు నేను రీచ్ అయ్యేలా వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాం. అండ్ అందుకన్నా ముందు ఈ స్పేస్ సిల్క్ 2 పీస్ కుర్తీ సెట్ అనమాట. సో 2 పీస్ అంటే మనకి ప్యాంట్ కాదు, టాప్ అండ్ దుపట్టా సెట్ వస్తుంది. ఇది వచ్చేసి ప్యూర్ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్, చాలా చాలా బాగుంది. అండ్ దీనికి మనకి జార్జెట్ దుపట్టా అయితే ఇచ్చారు విత్ సాటిన్ బార్డర్ అనమాట. సో మనకి ఇలాగా స్లీవ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ వస్తాయి. అండ్ చాలా బాగుంది ఈ దుపట్టా సెట్ అయితే మాత్రం. జస్ట్ అండర్ 500 రూపీస్లో మనం స్పేస్ సిల్క్ కుర్తీ సెట్ కావాలనుకుంటే ఇదైతే డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. అండ్ మనకి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రికే ఎంత ప్రైస్ ఉంది కదా, సో 500 రూపీస్లో మనకి ఒక కుర్తీ సెట్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. సో కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఎంటర్ అవ్వగానే మాకైతే మంచి పట్టు శారీస్ కలెక్షన్ అయితే కనిపించింది. యాక్చువల్గా ఎంటర్ అయ్యేటప్పుడు నాకు ఒక మంచి గ్రీన్ అండ్ పింక్ కలర్ పట్టు శారీ కనిపించింది అనమాట. ఆ శారీ వచ్చేసి నేను మొన్న షాపింగ్కి వెళ్ళేటప్పుడే చూశాను, లాస్ట్ మూమెంట్లో అనమాట. అన్ని సెలెక్షన్ అయిపోయాక అబ్బా ఈసారి కూడా బాగుంది, తీసుకుంటే బాగుంది అనిపించింది. ఓకే, ఇంకా మన రిక్వైర్మెంట్ అంతా అయిపోయింది, ఇంకా మరి వద్దులే అని చెప్పేసి ఆగిపోయాను అనమాట. ఈరోజు నేను మా పక్కింటి ఆవిడతో కలిసి షాపింగ్ అయితే వెళ్ళాను అనమాట. సో వెళ్ళగానే ఆ శారీ కనిపించిన మా అబ్బా భలే అనిపించింది, ఆ శారీ తీసుకుందాము అని ఫిక్స్ అయ్యాను అనమాట. అప్పటికే ఓపెన్ చేసి వేరే వాళ్ళకి చూపిస్తున్నారు, అది ఆల్రెడీ మేము వెళ్ళేటప్పటికే సోల్డ్ అవుట్. లాస్ట్ ఒక్కసారి చెక్ చేసుకుంటున్నారనమాట. సో అలా అనిపించింది. అలా కొన్నిసార్లు మనకి కొన్ని చేతి వరకు వచ్చినట్టే వచ్చి మిస్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఈరోజు కొన్ని కలెక్షన్ మాత్రమే ఉంది. నేను మీకు అసలు విషయం లేట్ చేయకుండా చెప్పేస్తాను. లాస్ట్ టైం నేను వెళ్ళేటప్పుడు లైక్ అంటే 3,000 4,000 కలెక్షన్ చాలా ఎక్కువ చూసాను కదా, కానీ ఈసారి ఏమైందంటే నాకు 3,000 రూపీస్ కలెక్షన్ అనేది అస్సలు కనిపించలేదు. నేను చాలా లైక్ ఆల్మోస్ట్ ఒక 6 శారీస్ వరకు తీసుకున్నాను. 3,000 నుంచి 5,000 బడ్జెట్లో ఒక 6 శారీస్ అయితే తీసుకున్నాను. కానీ ఈరోజు ఈ బడ్జెట్లో శారీస్ అయితే అస్సలు లేవన్నమాట. ఈరోజు నాకు కనిపిస్తున్నవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 6,000 రూపీస్ నుంచి ఉన్న శారీస్ కనిపిస్తున్నాయి. అండ్ 4,000 రూపీస్ నుంచి కొన్ని శారీస్ కనిపిస్తున్నాయి. ఇవి వచ్చేసి మనకి రా మ్యాంగో శారీస్ అనమాట. ఇవి ఇప్పుడు డిస్కౌంట్స్లో మనకి లైక్ 4,000 అలా పడుతూ ఉంటాయి అన్నమాట.
సో 3,500 కలెక్షన్ కంప్లీట్గా అయిపోయింది. ముందు రోజు సండే అనమాట, ఈరోజు నేను వెళ్ళింది మండే. సో ముందు రోజు సండే చాలా వరకు స్టాక్ క్లియర్ అయిపోయింది. నేను ఈ విషయం వాళ్ళని ఇంతకు ముందే అడిగాను, అంటే మీరు ఎవ్రీడే స్టాక్ని అప్డేట్ చేస్తారా లేకపోతే స్టాక్ క్లియర్ చేసేస్తారా అని. కానీ వాళ్ళు స్టాక్ అప్డేట్ చేస్తామని చెప్పారు, కానీ స్టాక్ అప్డేట్ అవ్వలేదన్నమాట. 3,000 రూపీస్ సారీ కలెక్షన్ అయితే అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి ప్యూర్ బనారస్ సారీ అనమాట, బనారస్ విత్ పైతాని బార్డర్. 70% డిస్కౌంట్లో ఉంది. 40,000ది 70% డిస్కౌంట్ అంటే మనకి ఇప్పుడు లైక్ ఒక 1,200 రూపీస్కి వస్తుంది. సారీ అయితే మాత్రం 1,200 ప్రైస్ రేంజ్లో చాలా చాలా బాగుంది. మీరు ఎవరైనా కావాలనుకుంటే ట్రై చేయండి. నాకు వచ్చేసి నచ్చింది, బట్ మరీ అంత యానిమల్ డిజైన్ నేను తీసుకోలేకపోయాను అనమాట. నాకు అంత సెట్ అవ్వదు అనిపించింది. అండ్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ మనకి మంచి ట్రెండింగ్ అవుతున్నాయి కదా విస్కోజ్లో వాటిల్లో. సో అది కూడా మనకి 3,000 అలా పడుతుంది. అండ్ ఇది వచ్చేసి చాలా మంచి పట్టు శారీ అనమాట, కంచి పట్టు శారీ. ఇది డిస్కౌంట్స్లో మనకి ఇప్పుడు 40,000 రూపీస్ శారీ లైక్ 12,000 అలా పడుతుంది అనమాట. అండ్ ఈ సారీ వచ్చేసి జస్ట్ 3,000 చేంజ్ అలా పడింది. మీకు బయట చూడడానికి ఇదేదో ఇమిటేషన్ అలా అనిపిస్తుంది కదా, కానీ కాదు. బయట అంటే కెమెరాకి చూడడానికి మీకు అలా అనిపిస్తుందేమో, కానీ బయట అయితే బాగుంది సారీ అయితే. లైక్ 3,700 20% డిస్కౌంట్ అనమాట, 25% బాగుంది అనిపించింది. కానీ చూస్తున్నాను, కానీ 3,000 రూపీస్ 4,000 రూపీస్ కలెక్షన్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇంతకుముందు నేను లాస్ట్ వీడియోలో పెట్టినంత ఎక్కువ కలెక్షన్ అయితే లేదు. అదొక్కటే కాదు, బేసిక్గా ఇంతకు ముందు చూసిన దానికన్నా కూడా కలెక్షన్ చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు. సో ఆల్మోస్ట్ స్టాక్ అంతా క్లియర్ చేసేస్తున్నారన్న విషయం అయితే నాకు అర్థమైంది. మీరు ఎవరన్నా తీసుకోవాలి అనుకుంటే ఇప్పటికైనా వెళ్ళి తీసుకోండి, ఎందుకంటే ఇంకొక 2 రోజులు అయితే ఈ 6,000 రూపీస్ కలెక్షన్ కూడా ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఇవి మనకి రా మ్యాంగో శారీస్లో ప్యూర్ అంట, లైక్ 13,000 14,000 అలా ఉన్నాయి ఈ శారీస్ ప్రైస్. చూడటానికి అయితే మంచి డీసెంట్ లుక్ కనిపించింది. అండ్ ఈ శారీ చూడండి, ఇది మనకి కంచిలోనే ఇలా గ్యాప్ బార్డర్ టైప్లో వచ్చింది. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. అండ్ ఇలాంటి గ్యాప్ బార్డర్స్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా, సో నాకు నచ్చింది. కానీ 7,000 ఇట్స్ అవుట్ ఆఫ్ మై బడ్జెట్, అందుకే నేను తీసుకోలేదు. నేను ఎప్పుడు కూడా బేసిక్గా అంతే 7,000 రూపీస్ 8,000 పెట్టి శారీస్ అయితే తీసుకోవాలని నాకు అనిపించదు. అన్లెస్ ఏదో ఒక పెద్ద ఈవెంట్ సెలబ్రేషన్ మా ఇంట్లో ఉంది అంటే తప్ప నేను అంత ఎక్కువ ప్రైస్లో తీసుకొని. ఇది వచ్చేసి గద్వాల్ శారీ అనమాట, పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది. 2,800 పడుతుంది శారీ. అన్ని శారీస్ కూడా మంచి మంచి కలర్స్లో ఉన్నాయి, కానీ ఇంతకు ముందు చూసిన కలెక్షన్ అయితే లేదు. అదొకటే కొంచెం బాధగా అనిపించింది. ఈ శారీ కూడా చాలా బాగుంది తెలుసా, చూడండి ఎంత బాగుందో. మంచి కలర్ కాంబినేషన్, అంటే రెగ్యులర్గా మనకి కనిపించే కలర్ కాంబినేషన్ అయితే కాదు ఇది. ఇది మనకి డిస్కౌంట్స్లో ఎంత పడుతుందంటే లైక్ అంటే 6,500 అలా పడుతుంది అనమాట. శారీ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఇది చూడండి, ఇది మేము లాస్ట్ టైం తీసుకున్న శారీ కలెక్షన్ అనమాట. ఇవి వచ్చేసి ఇందులో నేను చాలా కలర్స్ తీసుకున్నాను. 3,000 అండర్ 4,000 బడ్జెట్లో అనమాట. ఇప్పుడు ఆ శారీస్ అయితే అస్సలు లేవు, ఆ ఒక్క ఎల్లో కలర్ మాత్రమే ఉందంట. సో ఇవన్నీ కూడా ఇంకా హై రేంజ్ శారీస్ అనమాట, లైక్ మనకి 6,000 రూపీస్ అలా పడుతుంటాయి. ఇదే కాదు, ఆల్మోస్ట్ అన్ని శారీస్ మనకు అలానే పడుతున్నాయి. 10,000 రూపీస్వి 35% డిస్కౌంట్లో 6,500 అలా పడుతుంది అనమాట. సో నాకైతే అయ్యో అనిపించింది. మా పక్కింటి ఆవిడ పాపం ఇందులో కలర్ ఆప్షన్స్ ఉంటే తీసుకుందామని అయితే అనుకున్నారు. సో చాలా బాగున్నాయి. 3,300 అనమాట శారీ. అండ్ ఇది కూడా చూడండి, ఈ శారీ అయితే చాలా బాగుంది. ఆవిడైతే షాక్ అయ్యారు, ఎందుకంటే ఇదే శారీ ఆవిడ పాపం 14,000కి పర్చేస్ చేశారంట. సేమ్ శారీ ఆవిడ చెప్తే నేను నమ్మలేదు. ఇంటికి వచ్చాక కూడా నాకు సేమ్ శారీ చూపించారు. 14,000 రూపీస్కి తను పర్చేస్ చేశారు. అండ్ మనకి ఇప్పుడు శతమానం సిల్క్స్లో అది జస్ట్ 6,000 రూపీస్కి అవైలబుల్గా ఉంది. సో ఇలాంటి చాలా కలెక్షన్ నిజంగానే వాళ్ళు ప్రైస్ పెంచి రెడ్యూస్ చేయడం కాదు, కలెక్షన్ అయితే చాలా బాగుంది. వాళ్ళు నిజంగానే సేల్లో పెట్టి మంచి మంచి ప్రైసెస్కి అయితే ఇస్తున్నారు. అందుకే మనకి లాస్ట్ టైం చూసిన కలెక్షన్ ఏది కూడా ఇప్పటి వరకు లేదనమాట. ఎందుకంటే రెగ్యులర్గా శారీస్ పర్చేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది కదా, ఇంతకుముందు ఈ శారీస్ ఈ ప్రైస్కే ఉంటాయి, ఇప్పుడు పెంచి తగ్గించారనేది. అలా అనుకుంటే ఎవ్వరు కొనరు. కానీ వితిన్ 2-3 డేస్లోనే మనకి స్టాక్ అంతా కూడా క్లియర్ అయిపోయింది. అది కూడా అండర్ 5,000 బడ్జెట్లో శారీస్ అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి, సేల్ అంతా కూడా. సో అంత మంచి ప్రైసెస్లో ఇస్తున్నారనమాట. అండ్ నాతో పాటే లాస్ట్ టైం షాపింగ్కి వచ్చిన ఆవిడ మళ్ళీ నాతో పాటే ఈరోజు షాపింగ్ అయితే వచ్చారనమాట. ఆవిడ ఆల్మోస్ట్ ఒక 40,000-50,000 రూపీస్ శారీస్ అయితే పర్చేస్ చేశారు. మళ్ళీ ఈరోజు అంతే కలెక్షన్ అయితే పర్చేస్ చేస్తున్నారు, ఎందుకంటే జస్ట్ బికాజ్ సేల్ అయితే అంత బాగుంది
కాబట్టి అందరూ షాపింగ్ చేస్తున్నారు. సో మీరు ఇప్పటి వరకు ఈ సేల్ విషయం మీకు తెలియకపోతే షాపింగ్ చేయాలి అనుకుంటే కనుక ఒక్కసారి వెళ్ళి స్టోర్ విజిట్ చేయండి. డెఫినెట్గా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇంకా మీరు ఒకవేళ లేట్ చేస్తే కనుక డెఫినెట్గా మీరు ఈ సేల్ని మిస్ అయిపోతారు. ఎందుకంటే చాలా మంచి రీజనబుల్ ప్రైసెస్లో అయితే కలెక్షన్ అవైలబుల్గా ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఏమైనా ఈవెంట్స్ ఇప్పుడు కాకపోతే ఒక 2-3 మంత్స్లో ఏమైనా ఈవెంట్ ఉంది షాపింగ్ చేయాలి అనుకున్నా కూడా దానికి సంబంధించి కూడా షాపింగ్ ఇప్పుడే చేసేసుకోండి. దిస్ ఇస్ ద బెస్ట్ టైం. సేల్ ఉండేటప్పుడే మనం షాపింగ్ అయితే చేసుకోవాలి. పాడియా పట్టు శారీస్ నేను మొన్న ఎన్ని చూసాను. సో ఇప్పుడు పాడియా పట్టు కూడా ఒక 2-3 పీసెస్ కన్నా కూడా ఎక్కువ లేవన్నమాట. సో కలెక్షన్ అంతా కూడా ఇలా అయిపోతుంది. ఇవి జస్ట్ 5200 అలా పడుతున్నాయి. నార్మల్గా మనం చాలా ఎక్కువ ప్రైసెస్కి పర్చేస్ చేసే శారీస్ అనమాట ఇవి. అండ్ దీనికి ఒక కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. పాడియా పట్టు అనమాట అది. అండ్ ఇది వచ్చేసి నేను మా తమ్ముడు వెడ్డింగ్లో తీసుకున్నాను సేమ్ శారీ. ఇది కూడా ఇప్పుడు మనకి ఆఫర్లో ఉందన్నమాట. ఇప్పుడు ఆఫర్లో దాని ప్రైస్ 9000 రూపీస్ పడుతుంది. అండ్ ఇదిగోండి మా పక్కింటి ఆవిడ లాస్ట్ టైం తీసుకున్నారని చెప్పాను కదా, 14,000 తీసుకున్నారు, ఇప్పుడు 6,000. అందులోనే ఇంకొక శారీ అయితే పర్చేస్ చేస్తున్నారు. తను తీసుకునేది ఇందాక చూపించిన సేమ్ స్కై బ్లూ శారీ అనమాట. వీలుంటే నేను ఇంటికి వెళ్ళాక మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అట్లీస్ట్ ఈ వీడియోలో కుదరకపోయినా రీల్ వీడియోలో అయినా షేర్ చేస్తాను. సో 14,000 రూపీస్కి తను పర్చేస్ చేసిన శారీ ఇప్పుడు 6,000 రూపీస్కి ఉంది కదా, అందుకనే తను పర్చేస్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యారు. తనకు డౌట్ వచ్చింది, నిజంగానే ఇవి ఇలానే సేల్ చేస్తారా, ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా లేకపోతే డ్యామేజ్డ్ శారీస్ అని ఫుల్గా చెక్ చేసుకున్నారు. ఏమీ లేదు, శారీ అయితే మాత్రం సూపర్గా ఉంది. మీరు కూడా కావాలనుకుంటే ఈ సేల్లో హ్యాపీగా షాపింగ్ అయితే చేసేసుకోండి. అలాగే మేమేమేమి షాపింగ్ చేసామో తెలుసుకోవాలనుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత షాపింగ్ వీడియో షేర్ చేస్తాను. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మేము చేసిన షాపింగ్ కలెక్షన్ చూసేద్దు కానీ చలో పదండి ఇంటికి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సో యాక్చువల్గా వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోయాను అనమాట. ఇంక వెంటనే నేనైతే ఏం పర్చేస్ చేశాను ఏంటి అనేది చూపించలేదు. సో ఈసారి షాకింగ్ థింగ్ ఏంటంటే, ఒకప్పుడు 14,000 రూపీస్కి కొన్న శారీ ఇప్పుడు శతమానం సిల్క్స్లో 6,000 రూపీస్కి సేల్లో ఉందన్నమాట. చాలా షాకింగ్ అనిపించింది. ఎక్కడ 14,000 ఎక్కడ 6,000 అండి. సో ఫస్ట్ ఆ శారీ చూపిస్తాను, తర్వాత అసలు మేము ఏం షాపింగ్ చేస్తానో చూపిస్తాను. నేనైతే ఈ పర్టికులర్ వీడియోలో నేనైతే ఈ షాపింగ్ అయితే ఏం చేయలేదు. మా పక్కింటి ఆవిడతో కలిసి వెళ్ళాం కదా తన షాపింగ్ కోసమని, తను షాపింగ్ చేశారనమాట. సో తను షాపింగ్ చేసింది, తను ఏం షాపింగ్ చేసిందో చూపించే ముందు మీకు ఫస్ట్ ఈ సారీ చూపిస్తా. మీరు ఒకవేళ క్లియర్గా చూసుకుంటే మనం వీడియోలో ఈ సారీ అయితే మీకు చూపించాను, సేమ్ సారీ ఎగ్జాక్ట్గా. ఈ సారీ తను 14,000 రూపీస్కి లాస్ట్ ఇయర్ ఏదో వేరే స్టోర్లో మార్కెట్లో ఇంకేదో స్టోర్లో పర్చేస్ చేశారు. అక్షరాల 14,000 రూపీస్కి కొన్న శారీ ఇప్పుడు మన శతమానం సిల్క్స్ సేల్లో 6,000 రూపీస్కి ఇచ్చేస్తున్నారు. ఎక్కడ 14,000 ఎక్కడ 6,000 అండి, కరెక్టే కదా. సో అది చూడగానే పాపం తను చాలా షాక్ అయ్యారు. సో ఎలాగైనా నేను ఇంకొక శారీ పర్చేస్ చేసేస్తానని డిసైడ్ అయిపోయారనమాట. సో ఈ డెసిషన్తో తను ఏ శారీ తీసుకున్నారని చూపిస్తాను. తను తీసుకున్న శారీ అయితే ఇదన్నమాట. ఇప్పుడు ఈ శారీ కూడా 6,000 రూపీస్కి తీసుకున్నారు. సేమ్ శారీ మీరు చూసుకుంటే కనుక కలర్ డిఫరెన్స్ తప్ప ఇంకేం లేదు. ఇంకా చెప్పాలంటే ఫ్యాబ్రిక్ ఇదే ఇంకా కొంచెం బాగుంది, ఒక మంచి క్వాలిటీ ఉందన్నమాట ఈ ఫ్యాబ్రిక్. సో 6,000 రూపీస్కి తను ఈ శారీ అయితే పర్చేస్ చేశారు. మనం ఆల్రెడీ నేను మీకు వీడియోలో కూడా చూపించాను కదా. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6,000 రూపీస్ అనమాట. సూపర్గా ఉంది కదా. ఎక్కడ 14,000 ఎక్కడ 6,000 చెప్పండి. సో ఇలాంటి సేల్ టైంలో ఖచ్చితంగా తీసేసుకోవాలి అని చెప్పి తనైతే డిసైడ్ అయ్యి తీసేసుకున్నారు. సో ఇవాళ మేము చేస్తున్న షాపింగ్ అయితే ఇది. పర్టికులర్గా నేనైతే ఏం షాపింగ్ చేయలేదు, తను తీసుకున్న శారీ అనమాట. 6,000 రూపీస్కి ఈ శారీ అయితే తీసుకున్నారు. సో ఇది ఇవాళ వీడియో అయితే. సో సేల్ అంటే నిజంగానే వాళ్ళు సేల్ అని పెడుతున్నారనమాట. ఏదో ఒక ప్రైసెస్ పెంచి వాటిని రెడ్యూస్ చేసే ప్రయత్నం అయితే కాదు, మనల్ని బకరాలు చేసే ప్రయత్నం అస్సలు కాదు. సో శతమానం సిల్క్స్ వాళ్ళ షాపింగ్ అయితే మాత్రం, సేల్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఈ సేల్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఒకసారి వెళ్ళి షాపింగ్ చేసేసేయండి. ఎందుకంటే ఈ సేల్ మనకి జస్ట్ February 2 వరకు మాత్రమే ఉంటుంది. February 2 తర్వాత ఈ సేల్ అయిపోతుంది అనమాట. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ పెట్టినా 1 వీక్ కన్నా ఎక్కువ అయితే ఈ సేల్ ఉంచరు. సో మన వైజాగ్ అట్లీస్ట్ ఈసారి తీసుకొచ్చారు. లాస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి మనకి ఎప్పుడు ఈ సేల్ అయితే రాలేదు. వాళ్ళ స్టోర్ శతమానం సిల్క్స్ వైజాగ్ బ్రాంచ్ ఓపెన్ చేసిన తర్వాత నాకు తెలిసి మేబీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. సో ఈ సేల్ అయితే మాత్రం మీరు అందరూ మంచిగా యూజ్ చేసుకోండి. ఇప్పటికే కలెక్షన్ అయిపోయింది చాలా వరకు. సో ఉన్న కలెక్షన్ అయినా మిస్ అవ్వకుండా మీరు షాపింగ్ చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించింది
అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే అసలే మర్చిపోద్దు. మరొక మంచి వీడియోలో కలుస్తాం. బాయ్.